ఈ మూవీ యొక్క డిఫెక్ట్ వచ్చేసి బుజ్జి క్యారెక్టర్ అని నాకు అనిపించింది. హలో మూవీ లవర్స్, ఈ వీడియో సారాంశం వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ అండి. సో లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం. ముందుగా నాకైతే మూవీ బాగానే ఉంది భయ్య. నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. విశ్వక్ సేన్ గారి క్యారెక్టర్ నేమ్ వచ్చేసి రత్న అండి. ఈ రత్న అనే క్యారెక్టర్కి 100%లో ఒక 95% అతను అయితే చాలా బాగా న్యాయం చేశారు. కొన్ని చోట్ల దగ్గర అతనికి అంతలా సూట్ అవ్వలేదని నాకు అనిపించింది. ఈ మూవీ యొక్క డిఫెక్ట్ వచ్చేసి బుజ్జి క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే బుజ్జి క్యారెక్టర్ అంతా మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేయదండి మూవీలో. అలాగే అంజలి గారి క్యారెక్టర్ కూడా సేమ్ మీకు సిమిలర్ గా రంగమ్మత్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ పరంగా అయితే మీరు చూస్తున్నంతసేపు అయితే బోర్ పట్టుకుంటూ ఉంటుంది. మూవీ ఫస్ట్ నుంచి అయితే మీకు అలా వెళ్తున్నట్టు ఉంటుంది. కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు ఒక 15 మినిట్స్ అయితే మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంచెం బాగానే ఉంటుందండి. అంజలి గారు అయితే ఈ క్యారెక్టర్ లో బాగానే ఇన్వాల్వ్ అయ్యారు, కానీ కొంచెం అంజలి గారి వాయిస్ గోదావరి వాయిస్ లాగా అంత అనిపిదే. అలాగే మనకి మూవీలో హైపరాది గారు అలాగే నేహా శెట్టి గారు కూడా ఉంటారు, కానీ మనకి అంత హైప్ క్యారెక్టర్స్ ఏమనిపించవు. నేహా శెట్టి గారు అయితే చాలా తక్కువ సేపు ఉంటుందండి అవుట్ రోల్. మన హైపరాది గారు అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. అలాగే అతనిది కొంచెం ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ టైప్ ఉంటుంది. అతని కామెడీ సీక్వెన్స్ కూడా బాగానే పండేయండి. మూవీ అంతా మాక్సిమం బాగానే ఉంటుంది, కానీ విలనిజం అయితే కొంచెం డల్ ఉంటుందండి. మనం యాక్చువల్గా ప్రీవియస్గా అతన్ని విలన్గా కాకుండా కొంచెం ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ కింద చూసాం మనం. అతన్ని ఇప్పుడు విలన్గా చూడడం వల్ల అలాగే అతనే విలనిజం చేయడం అంత పర్ఫెక్షన్ అనిపించలేదు నాకైతే. మీకేనా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ కథ అంతా మనకి ఓల్డ్ మూవీ టైప్ అనిపిస్తుందండి. అంటే పాతకాలం మూవీ టైప్ ఉంటుంది. అక్కడక్కడ విజువల్స్ మనకి కొంచెం దెబ్బేసినట్టు అనిపిస్తాయి, కానీ విశ్వక్ సేన్ గారు మాస్ అయితే అంత ఓవర్ హైప్డ్ గా ఉండదు. ఇందులో లైటింగ్ డల్ అయినట్టు ఉంటుంది. సో ఓవరాల్ గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ అండి. ఖచ్చితంగా చూడొచ్చు థియేటర్లో అయితే. అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళకండి. సో మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ ఒక 15 మినిట్స్ కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అలాగే సాటిస్ఫాక్షన్ అనిపిస్తాయి. అలాగే సాంగ్స్ కూడా మనకు బాగానే ఉంటాయి. సో మూవీ అయితే నా దృష్టిలో యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ అండి. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ మూవీ రివ్యూస్ కాకుండా మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరో యొక్క ఆ కొత్త అప్డేట్స్ తెలియాలనుకున్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అంతకీ డౌట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన ప్రభాస్ గారిది అలాగే మన ఎన్టీఆర్ గారిది రివ్యూస్ అయితే అప్లోడ్ చేశాను. దాని గురించి కూడా చూడండి. మళ్ళీ కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. సీ యు ఆల్, టాటా, గుడ్ బై.